హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ పక్షుల స్నేహం. ఇదొక బ్యూటిఫుల్ స్టోరీ. ఒక అందమైన అడవిలో పెద్ద వేప చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఎన్నో పక్షులు నివసించేవి. చిలుక, పిచుక, గువ్వ, కొంగ, కాకి అందరూ కలిసి సంతోషంగా ఉండేవాళ్ళు. ఒకరోజు ఏమైందంటే, ఆ అడవికి దగ్గరగా ఉండే గ్రామంలో రైతుల పొలాల్లో పక్షుల్ని భయపెట్టడం కోసం బాంబులు పేల్చడం, పెద్ద పెద్ద సౌండ్లు చేయడం, డ్రమ్ములు వాయించడం ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. పక్షులు భయపడి వేప చెట్టుపైనే ఉండిపోయాయి. ఆహారం కోసం కూడా బయటికి రావడానికి చాలా భయపడ్డాయి. ఒకరోజు కాకి ఈ విధంగా ఆలోచించింది, మనం ఇలా భయపడి ఉంటే ఎలా? మనమంతా కలిసి ఆలోచిస్తే ఏ సమస్య అయినా పరిష్కారం కనుక్కుంటాం అని కాకి చెబుతుంది. కాకి ఈ విధంగా చెప్పిన తర్వాత చిలకకు కూడా మంచి ఆలోచన వచ్చింది. చిలక ఈ విధంగా చెప్పింది, రైతులకు మేము హాని కాదు, ప్రయోజనం చేస్తామని చూపిస్తే వారు మనల్ని వెళ్ళనివ్వరు. మన వల్ల వాళ్ళకు ఉపయోగం ఉంటుంది కానీ హానికరం ఉండదు అని వాళ్ళకు తెలిసేలా చేయాలని చిలక చెప్తుంది. పక్షులు ఏ విధంగా సహాయం చేస్తున్నాయో రైతుకు తెలిసేలా చేయాలని అందరూ కలిసి అనుకుంటారు. అలా తెలిసేలా చేయడానికి ఈ పక్షులన్నీ ఏం చేశాయంటే, పక్షులందరూ కలిసి రైతు పొలాల్లో ఉండే పురుగులను తినడం ప్రారంభించాయి. ఎప్పుడైతే పురుగుల్ని పక్షులు తినడం స్టార్ట్ చేశాయో రైతుల పంటలు పాడవకుండా మంచిగా ఉన్నాయి. రైతుకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. పురుగులు లేకపోవడం వల్ల పొలాలు కూడా పచ్చగా ఉండి మంచి దిగుబడిని ఇచ్చాయి. రైతులందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు. పంట దిగుబడి మంచిగా వచ్చింది కదా, రైతులకి పక్షులు సహాయం చేస్తున్నాయి అని రైతులు అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే పక్షులు తమకు సహాయం చేస్తున్నాయని రైతులు తెలుసుకున్నారో రైతులు ప్రతిరోజు కూడా పక్షులకు నీళ్లు, ధాన్యం పెట్టడం ప్రారంభించారు. రైతులు పక్షులకి నీళ్లు, ధాన్యం పెట్టడం వలన పక్షుల ఆకలి తీరింది. పక్షులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అడవిలో పక్షులు, గ్రామంలో రైతులు అందరూ కూడా స్నేహితులయ్యారు. నీతి: కలిసి పనిచేస్తే పెద్ద సమస్య కూడా చిన్నదైపోతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఆలోచించి ప్రయత్నిస్తే తప్పకుండా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇది ఇవాల్టి కథ. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.